హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ అండ్ తెలుగు క్లాసెస్ బై కరుణ. మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 10లో మనకు సందులు లేదా తెలుగు వాక్య నిర్మాణం రాయమంటారు. మరి సందులు మనకు 3 ఇస్తారు. 3 సందులకి సూత్రము, వివరణ, ఉదాహరణ రాయాలి. మనకు సంస్కృత సందులు ఉన్నాయి, తెలుగు సందులు ఉన్నాయి. ఈ సంస్కృత సందులు 4 ఉంటాయి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, ఏనాదేశ సంధి. మనకు సూత్రము, వివరణ, ఉదాహరణ. సంస్కృత సందులు చదువుకుందాం. మరి దీంట్లో ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధి. సూత్రము ఆ ఈ ఊరులకు సవర్ణాచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఆ ఈ ఊరులకు సవర్ణాచ్చులు పరమైతే అంటే సేమ్ అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. వివరణ సవర్ణము అంటే సమానమైన వర్ణము అంటే అదే అక్షరం అని అర్థం. ఆ అనే అక్షరానికి సవర్ణాలు అ ఆ, ఈ అనే అక్షరానికి సవర్ణాలు ఇ ఈ, ఊ అనే అక్షరానికి సవర్ణాలు ఉ ఊ, రు అనే అక్షరానికి సవర్ణాలు రు రు. అంటే అకారానికి అ ఆ లేదా ఈ అనే అక్షరానికి ఈ, ఊ అనే అక్షరానికి ఉ ఊ, రు అనే అక్షరానికి రు రు. అంటే ఏవి కలిసినా కూడా మనకు దీర్ఘాలు వస్తాయి. ఉదాహరణ ముఖాంతరం, ముఖ ప్లస్ అంతరం. ఇక్కడ ముఖాలో ఆ ఉంది, ఆకు ఆ పరమై ఆ దీర్ఘం వచ్చింది, ముఖాంతరం. మునీశ్వర, ముని ప్లస్ ఈశ్వర. మరి మునిలో ఈ ఉంది, ఈకు ఈ అనే అక్షరం కలిసి ఈ దీర్ఘం వచ్చింది, మునీశ్వర. మధుహ, మధు ప్లస్ ఊహ. మరి మధులో ఊ ఉంది, ఊకు ఊ పరమై ఊ వచ్చింది, మధుహ. మాతృణం, మాతృ ప్లస్ రుణం. మాతృలో రూ ఉంది, రూకు రూ పరమై రూ దీర్ఘం వచ్చింది, మాతృణం. ఇది మనకు సవర్ణ దీర్ఘ సంధి. సూత్రము, వివరణ అండ్ ఉదాహరణ. నెక్స్ట్ గుణసంధి. సూత్రం అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్ అనే ఏకాదేశం అగును. అకారానికి ఈ పరమైతే ఏ, ఊ పరమైతే ఓ, రూ పరమైతే అర్ వస్తుంది. మరి వివరణ ఏ ఓ అర్లను గుణములు అంటారు. అకారానికి ఈ పరమైతే ఏ, ఊ పరమైతే ఓ, రూ పరమైతే అర్. మరి ఉదాహరణ నాగేంద్రము, నాగా ప్లస్ ఇంద్రము. నాగలో ఆ ఉంది, ఆకు ఈ పరమై ఏ వచ్చింది, నాగేంద్రము. భరతోత్పత్తి, భరత ప్లస్ ఉత్పత్తి. భరతాలో తాలో ఆ ఉంది, ఆకు ఊపరమై ఓ వచ్చింది, భరతోత్పత్తి. దేవర్షి, దేవా ప్లస్ ఋషి. దేవాలో ఆ ఉంది, ఆకు రూపరమై అర్ వచ్చింది, దేవర్షి. ఇది గుణసంధి. సూత్రము, వివరణ, ఉదాహరణ. నెక్స్ట్ వృద్ధి సంధి. సూత్రము అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం ఏకాదేశమగును. అకారానికి ఏ ఐలు పరమైన ఐ వస్తుంది, మరి అకారానికి ఓ ఔలు పరమైతే ఔ వస్తుంది. ఈ విధంగా ఏకాదేశమగును. వివరణ ఐ ఔలను వృద్ధులు అంటారు. మనకు అకారానికి ఏ ఐ పరమైన ఐ వచ్చింది, ఓ ఔ పరమైన ఔ వచ్చింది. ఇది వివరణ. ఉదాహరణ ఏకైక, ఏక ప్లస్ ఏక. కాలో ఆ ఉంది, ఆకు ఏ పరమై ఐ వచ్చింది, ఏకైక. అతులిత ఐశ్వర్యుడు, అతులిత ప్లస్ ఐశ్వర్యుడు. అతులిత ఐశ్వర్యుడు. మనకు అతులితలో ఆ ఉంది, ఆకు ఐ పరమై ఐ వచ్చింది, అతులిత ఐశ్వర్యుడు. నెక్స్ట్ పాపౌఘము, పాప ప్లస్ ఓఘము. పాపాలో ఆ ఉంది, ఆకు ఓ పరమై ఔ వచ్చింది, పాప ప్లస్ ఔఘము, పాప ప్లస్ ఓఘము, పాపౌఘము. మహౌషధము, మహా ప్లస్ ఔషధము. ఆలో ఆ ఉంది, ప్లస్ ఆకు ఔ పరమై ఔ వచ్చింది, మహౌషధము, మహా ప్లస్ ఔషధము. ఇది మనకు వృద్ధి సంధి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏనాదేశ సంధి. సూత్రం ఆ ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే మనకు వరుసగా యా వా రాలు ఆదేశమగును. ఇక్కడ ఈ ఊరులకు అసవర్ణము అంటే సేము వర్ణము కానివి, మరి ఈ పరం కాదు, ఊకు ఊ కాకుండా, రూకు రూ కాకుండా వేరే అచ్చులు, అసవర్ణమైన అచ్చులు పరమైతే మనకు వరుసగా యా వా రాలు ఆదేశముగా వచ్చును. వివరణ యా వారాలను ఎన్ అని పిలుస్తారు. ఎన్నులు ఆదేశంగా వస్తాయి కాబట్టి యనాదేశ సంధి. ఈకు అసవర్ణ అచ్చు పరమైతే యా వస్తుంది, యావత్తు. ఊ ప్లస్ అసవర్ణ అచ్చు వా వస్తుంది, వావత్తు. రూ ప్లస్ అసవర్ణ అచ్చు మనకు రా వస్తుంది, రావత్తు. ఉదాహరణ అత్యంతము, అతి ప్లస్ అంతము. ఈకు ఆ అనే అచ్చుపరమైంది, అత్యంతము. గుర్వాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ. గురులో ఊ ఉంది, ఊకు అసవర్ణ అచ్చు, గుర్వాజ్ఞ, వావత్తు వచ్చింది. పిత్రంశ, పితృ ప్లస్ అంశ.
పితృలో త్రులో రూ ఉంది, రూకు ఆనే అచ్చు కలిసి మనకు పిత్రంశ రావత్తు వచ్చింది. ఈ విధంగా అత్యంతము, అతి ప్లస్ అంతము, గురువాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ, పిత్రంశ, పితృ ప్లస్ అంశ. ఇది మనకు యనాదేశ సంధి. ఈ విధంగా మనకు సవన దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి సూత్రం రాయాలి, వివరణ, ఉదాహరణ రాయాలి. ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 10లో వస్తుంది. ఈ విధంగా మనకు సంస్కృత సంధులు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.